Okay, so we'll start now. Last class, what are we discussing about? Last class was an informative session. Okay, so మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే డిస్కస్ చేసామో జస్ట్ ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ what is the eligibility to learn PEGA, education, or graduation wise, as well as technology wise, and how many months course, what is the duration of your regular class, and what we provide from our training institute, like video recordings, documents, theory class running notes, okay, interview recordings of audios, okay, and resume preparation help, all these things. So today is going to be a kind of session where you are going to get some information about, or some details about, PEGA tool and its architecture. Okay, so in this today's demo, we are going to look at understanding about. Okay, I already told you about this. This was already completed. So what is PEGA and its purpose in real world? And its purpose in real world. So PEGA అంటే ఏంటి? రియల్ వరల్డ్ లో పెగాని ఎక్కడ యూస్ చేస్తారు? అండ్ వై పెగా? ఓకే, BPM. Okay, what is BPM and its purpose? And its purpose in real world. Okay, next, third one, BPM versus PEGA. Okay, what is PEGA PRPC all about? What is PEGA PRPC? And here, architecture of BPM. Architecture of BPM tool. Architecture of BPM tool. And then BPM versus PEGA. And then, so what is PRPC? Architecture of PRPC. Architecture of PRPC tool. These are the things you are going to come to know today. See, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే, అసలు జనరల్గా పెగా ఎందుకు యూజ్ చేస్తారు? పెగా అంటే, పెగా అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. సో ఈ టూల్ని డెవలప్ చేసిన కంపెనీ పేరేంటి? ఇది టూల్ మీకు చెప్పాను కదా నిన్న, దిస్ ఈస్ ద టూల్. ఈ టూల్ని డెవలప్ చేసిన కంపెనీ పెగా సిస్టమ్స్. ద సిఇఓ ఈజ్ అలాన్ ట్రఫ్లర్. అండ్ ఈ టూల్ని ఎందుకు వాడతామంటే, ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద అప్లికేషన్స్. మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి పెగా టూల్ని యూజ్ చేస్తాం, అంతేగా? ఓకే, ఎలాంటి స్పెసిఫిక్ అప్లికేషన్స్ అనే క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేయొద్దు, మనం అది తర్వాత చూద్దాం. బట్ మీ అండర్స్టాండింగ్, బెటర్ అండర్స్టాండింగ్ కోసం, మీరు జస్ట్ బిగినర్ కదా పెగాలో, మీకు బెటర్గా అర్థం అవ్వడం కోసం ఇలా అనుకోవచ్చు మీరు. అప్లికేషన్స్ లైక్ అమెజాన్, లేదా ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్, లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్, ఇలాంటివన్నీ మనం జనరల్గా మాట్లాడితే ఇవన్నీ పెగా యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్గా ఎలాంటి మాత్రమే తర్వాత డిస్కస్ చేద్దాం, ఇప్పుడే కాదు, చెప్తా నేను ఎలా అనేది. ఫస్ట్ మీకు ఏం చెప్పాను? వీ కెన్ డెవలప్ యూజర్ ఇంటర్ఫేస్, వీ కెన్ ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్ ప్రోగ్రామింగ్, అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ డేటాబేస్ క్వరీస్. ఇవన్నీ చేయడానికి వీ డోంట్ నీడ్ ఎనీ కోడింగ్. అంటే వితౌట్ కోడింగ్ పెగా యూస్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. వితౌట్ కోడింగ్ వీ కెన్ డెవలప్ అప్లికేషన్స్ యూజింగ్ పెగా. సో దెన్ హియర్ యూ గో నౌ. సో అడ్వాంటేజ్ ఏంటి పెగా యూస్ చేసి మీరు అప్లికేషన్స్ డెవలప్ చేస్తే ఓవర్ అదర్ టెక్నాలజీస్ అంటే? దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. నో నీడ్ టు రైట్ ఎనీ కోడ్. ఇప్పుడు యాజ్ అ డెవలపర్ చూసుకున్నారనుకోండి మీరు, దెన్ యూ కెన్ డెవలప్ అప్లికేషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ మూడింటి మీద ఏ నాలెడ్జ్ లేకపోయినా స్టిల్ యూ విల్ క్రియేట్ UI. మీరు కొన్ని స్టైల్స్ అప్లై చేయొచ్చు, అట్లా చేయొచ్చు అనమాట. అండ్ మీరు బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానికి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు రావాల్సిన పని లేదు, ప్లస్ మీరు ఇక్కడ ఏ కోడ్ రాయాల్సిన పని లేదు, అంతా ఆటోమేటిక్గా జనరేట్ అయింది సెలెక్షన్స్లో. అండ్ మీరు డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి డేటాను తీసుకొచ్చేలాగా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. వాటికి కూడా మీరు ఏం క్వరీస్ రాయవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు SQL క్వరీస్ ఎలా రాయాలి ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదు. నాలెడ్జ్ క్లియరా? whatever the conceptual basics you need, I will explain that. Okay, next. సో ఇప్పుడు మీరు కోడ్ రాయకుండా అప్లికేషన్స్ని డెవలప్ చేసేటప్పుడు,
సపోజ్ ఇప్పుడు మీరు జావా పైథాన్ లాంటి ఫుల్ స్టాక్ కలిపేసి జావా పైథాన్ ప్లస్ ఫుల్ స్టాక్ లాగా తీసుకుని ఒక ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేయడానికి కనుక 1 ఇయర్ పడితే, వేర్ యూ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు ఓన్గా అన్ని బేసిక్ నుంచి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే అక్కడ. సో అలా కనుక మీరు చేస్తే 1 ఇయర్ కనుక పడితే, సపోజ్ అదే అప్లికేషన్ మీరు పెగా యూస్ చేయడానికి విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో చేసేయచ్చు. అంటే నేను ఇక్కడ 3 మంత్స్ అని ఇచ్చాను, ఎగ్జాక్ట్ 3 మంత్స్ అని కాదు, కానీ మేబీ 1/4 టైంలో మీరు కంప్లీట్ చేసేసేయచ్చు. సో చాలా తక్కువ టైంలో పెగా యూస్ చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ నో కోడింగ్, డ్రాగ్ అండ్ డ్రాప్, ఎవ్రీథింగ్ విల్ బి జనరేటెడ్ ఇన్సైడ్. సో అట్లా మీకు పెగా యూస్ చేసి తక్కువ టైంలో అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు అసలు పెగా అనే టూల్ గురించి మీరు విన్నప్పుడు యూ మైట్ హ్యావ్ హర్డ్ దీస్ వర్డ్స్. పెగా బీపీఎం అని కానీ, పెగా పిఆర్పిసి అని కానీ, ఇలా డిఫరెంట్ టర్మినాలజీ విని ఉంటారు. జనరల్గా మనం పెగా అంటాం. ఓకే, అంతవరకు. ఏసీ రిమోట్ ఉంటే ఏసీ ఆన్ చేసుకోండి. ఓకే, పెగా అని అంటాం. కానీ మీరు మేబీ పెగా బీపీఎం అని విని ఉంటారు, పెగా పిఆర్పిసి అని విని ఉంటారు. ఏంటి ఇవన్నీ? పెగా బీపీఎం అంటే ఏంటి, పెగా పిఆర్పిసి అంటే ఏంటి? వీటన్నిటికీ ఒక ప్రాపర్ క్లారిఫికేషన్ అయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టుడే సెషన్. ఓకే, సో ఫస్ట్ బీపీఎం గురించి అర్థం చేసుకుందాం. బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్దర్ డిస్కసింగ్ అబౌట్ పెగా ఆర్కిటెక్చర్ అండ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ పెగా టూల్, అసలు బీపీఎం అంటే ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో బీపీఎం స్టాండ్స్ ఫర్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, నేను ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను. సో బీపీఎం స్టాండ్స్ ఫర్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ఏంటి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే? ఇప్పుడు సపోజ్ మనకు ఒక బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ని మనం డిజిటలైజ్ చేద్దాం అనుకుంటాం. డిజిటలైజ్ చేయటం అంటే ఏంటి అర్థం అంటే, సో ఇంతకు ముందు అంతా మీ బిజినెస్ మాన్యువల్గా వర్క్ జరిగేది. ఇప్పుడు దీన్నే మీరు ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి ఆ అప్లికేషన్లో కనుక మీ బిజినెస్ని ప్రాసెస్ చేస్తే దాన్ని డిజిటలైజేషన్ అంటారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి లేకపోతే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ సూపర్ మార్కెట్లో ఒక బ్యాగ్ తీసుకొని, ఓకే, ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని బ్యాగ్లో వేసుకొని మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకువెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుంచొని బిల్లింగ్ చేయించుకొని వీ విల్ గెట్ ద ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిపోతాం. ఇది మాన్యువల్ వే ఆఫ్ ప్రాసెసింగ్ ద బిజినెస్. వాళ్ళ బిజినెస్ అంతా మాన్యువల్గా వెళ్తుంది. దీన్ని వాళ్ళు డిజిటలైజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు చెప్పండి? మీకు తెలుసు. ఇదే ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్, సూపర్ మార్కెట్ బిజినెస్ని డిజిటలైజ్ చేయాలంటే ఎలా చేస్తారు? డిజిటలైజ్ చేయడం అంటే ఏంటి, ఎలా అనేది డెవలప్మెంట్ గురించి అడగట్లేదు నేను. ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ డిజిటల్ బిజినెస్, డిజిటల్గా మారిస్తే ఎలా ఉంటుంది? మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, అందుకని అడుగుతున్నా. బిగ్ బాస్కెట్ అని చెప్తూ ఒక జెప్టో లాగా, బిగ్ బాస్కెట్ లాగా, లేదంటే బ్లింకిట్ లాగా, లేదంటే నార్మల్ ఆన్లైన్ సూపర్ మార్కెట్ వెబ్సైట్ లాగా. అంటే మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మాన్యువల్గా, వాళ్ళ బిజినెస్లో ఏం జరిగేదో దాన్నే డిజిటల్ చేస్తారు. షాప్కి వెళ్ళే బదులు వెబ్సైట్కి వెళ్తారు. ప్రోడక్ట్స్ బ్యాకెట్లో యాడ్ చేసే బదులు ఇక్కడ కార్ట్లో యాడ్ చేసుకుంటారు. పేమెంట్ బిల్లింగ్ దగ్గర నుంచునే బదులు ఇక్కడ చెక్అవుట్ స్క్రీన్కి వెళ్ళిపోతారు. పేమెంట్ స్క్రీన్కి పేమెంట్ చేస్తారు, ప్రొడక్ట్స్ మీ ఇంటికి డెలివరీ వస్తాయి. డెలివరీ ఫీజు కట్టుకున్నారు అనుకుందాం. ఓకే, క్లియరా? సో దట్స్ వాట్ గోయింగ్. సో దట్స్ వాట్ డిజిటలైజింగ్ యువర్ బిజినెస్. సో ఇలా ఒక బిజినెస్ డిజిటలైజ్ చేసినప్పుడు మీరు ప్రాసెస్ ఉంటుందిగా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఇలాంటి ప్రాసెస్ ఉంటుందిగా. అంటే ఫస్ట్ సెర్చ్ ఫర్ ద ప్రోడక్ట్స్, యాడ్ ద ప్రొడక్ట్స్ ఇన్ టు కార్ట్, చెక్అవుట్, go to payment gateway, make the payment, done. బిఫోర్ రిజిస్ట్రేషన్ వదిలేసేయండి, రిజిస్ట్రేషన్ గురించి సపరేట్ మళ్ళీ. సో మీరు ఏదైతే ఒక ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్గా ఏదైతే జరిగిందో దట్ ఈజ్ యువర్ బిజినెస్ ప్రాసెస్. దాన్ని మేనేజ్ చేయటం అంటే ఏంటి అర్థం? దాన్ని డిజైన్ చేసి అంటే ఎలా జరగాలి స్టెప్ బై స్టెప్ అనేది మీరు డిజైన్ చేయాలిగా అప్లికేషన్లో. సో దట్ డిజైన్ ఈజ్ కాల్డ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అలా చేయడాన్ని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే, మన ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్లో మనం చేసే ఒక ట్రాన్సాక్షన్, ఏమంటాం దాన్ని? ఒక ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి స్టెప్స్ ఉండాలి. సపోజ్ స్టెప్ 1 ఎక్స్ప్లోర్ ప్రోడక్ట్స్, స్టెప్ 2 యాడ్ ప్రొడక్ట్స్ టు కార్ట్,
స్టెప్ 3 స్టెప్ 2 సెర్చ్ ఫర్ ప్రొడక్ట్స్, స్టెప్ 3 యాడ్ ప్రొడక్ట్స్ టు కార్ట్, దెన్ చెక్అవుట్. వాళ్ళు ఏం చెప్తారమ్మా, ఎప్పుడు వస్తాను? ఓకే, చెక్అవుట్. అండ్ దెన్ స్టెప్ 5 పే, ఆఫ్టర్ పేమెంట్ కన్ఫర్మేషన్. స్టెప్ 6 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, కన్ఫర్మేషన్. ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఆ ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేయాలి. అలా డిజైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే బీపీఎంలో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫ్లో డయాగ్రామ్. జనరల్గా ఏం చేస్తాం మనం, మన ట్రాన్సాక్షన్ మోడల్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ మోడల్ని మనం ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేసుకుంటాం. జనరల్గా మీకు ఫ్లో డయాగ్రామ్స్ తెలుసుగా, ఫ్లో చార్ట్స్. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఫ్లో చార్ట్స్ అనేవి స్టెప్ 1లో ఏం జరగాలి, స్టెప్ 2లో ఏం జరగాలి, స్టెప్ 3లో ఏంటి, ఇలా ఒక ఫ్లో చార్ట్ లాగా బీపీఎం సిస్టంలో ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేస్తాం. ఇప్పుడు మనం బీపీఎంని ఎలా అర్థం చేసుకుందాం అంటే కాసేపు బీపీఎంని కూడా పెగాలాగే ఒక టూల్గా అర్థం చేసుకుందాం. సో ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ టు మేనేజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ యువర్ బిజినెస్ వేర్ యూ డిజైన్ యువర్ ట్రాన్సాక్షన్ మోడల్ లైక్ ఏ ఫ్లో డయాగ్రామ్, దెన్ అలాంటివి చేయడానికి మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో మన డిజిటల్ అప్లికేషన్ని డెవలప్ చేసి మన ట్రాన్సాక్షన్ మోడల్ని ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలి. దాన్నే బీపీఎం టూల్ అందాం. దాన్ని ఏమందాం, బీపీఎం టూల్. అంటే కాసేపు మనం ఏం అర్థం చేసుకోవాలి, బీపీఎంని కూడా ఒక టూల్ లాగే చూడండి మీరు, ఒక సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్. దాన్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. దేనికోసం డెవలప్ చేస్తున్నాం, టు మేనేజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అలా మనం సిస్టమ్ని డిజైన్ చేసుకొని అప్లికేషన్ డెవలప్ చేసి ట్రాన్సాక్షన్ మోడల్ ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేసుకునే ఒక ఎన్విరాన్మెంటే బీపీఎం టూల్ అన్నాం. క్లియరా? ఈ పాయింట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? నేను చెప్పిన ఈ పాయింట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎవ్రీవన్ హూ ఎవర్ హ్యాస్ కనెక్టెడ్ ఆన్లైన్ అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వచ్చు. చాటింగ్ విండోలో రిప్లై ఇవ్వండి ఎస్ అని, అర్థమైతే. No డౌట్ doubts. ఉంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అని చెప్పండి. No doubt. గుడ్డా? వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. క్లారిటీ వచ్చింది కదా? ఓకే. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ట్రాన్సాక్షన్ మోడల్ని ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేసుకునే ఒక ఎన్విరాన్మెంట్ని బీపీఎం టూల్ అన్నాం కాసేపు. సో ఇప్పుడు బీపీఎం యాజ్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అంటే బీపీఎం టూల్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తామని చెప్పా, బాగానే ఉంది. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే యూజింగ్ బీపీఎం వీ కెన్ ఇంప్లిమెంట్ ఆల్ ద బిలో ఫేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. జనరల్గా మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే దానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేయండి సాఫ్ట్వేర్లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాం మనం. అది మనం బీటెక్లో డిగ్రీలో చదువుకొని ఉంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటే అసలు మీ ప్రాజెక్టుకి సంబంధించి ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు ఒక డాక్యుమెంట్లో డ్రాఫ్ట్ చేయాలి. రిక్వైర్మెంట్ బై రిక్వైర్మెంట్. ఇక్కడ ఎలా చేసాం మనం, ఇక్కడికి వెళ్ళండి మీరు చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు చూడండి చాలా రిక్వైర్మెంట్స్ నేను రాశాను. సో ఇవన్నీ ఒక అప్లికేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. జనరల్గా మాట్లాడదాం, ఇప్పుడు బీపీఎం నుంచి పెగా నుంచి బయటికి వస్తే నార్మల్గా జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, వేరే టెక్నాలజీస్ తీసుకుంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి రిక్వైర్మెంట్స్ని పెట్టుకోవడానికి ఒక టూల్ ఉంటుంది సపరేట్గా. జీరా అనే టూల్ ఉంటుంది, ప్రతి కంపెనీలో వాడతారు ఇది. సో జీరా టూల్ వాడి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం. ఈ టూల్ని కొనుక్కోవాలి సపరేట్గా జనరల్గా మాట్లాడితే. దాని తర్వాత ఎనాలిసిస్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం సెకండ్ ఫేజ్. తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తాం. డిజైన్ అండ్ డెవలప్మెంట్, దాని తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తాం. డెవలపర్గా యూనిట్ టెస్టింగ్. సో ఈ రెండు స్టెప్స్కి మీకు డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ ఉంటే చాలు. బీపీఎం ఎన్విరాన్మెంట్ రెస్పెక్టివ్ టు ఎన్విరాన్మెంట్. తర్వాత టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేయాలంటే ఏం వాడాలి మనం? సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ అని, టోస్కా టెస్టింగ్ టూల్స్ అని, ఓకే, వేరే వేరే టెస్టింగ్ టూల్స్ని మనం కొనుక్కోవాలి, ఆటోమేషన్ టూల్స్ని. దాని తర్వాత బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే మనం డెవలప్ చేసిన ఏదైతే ఉందో ప్రొడక్ట్ దాన్ని తీసుకెళ్ళి అందరికీ అవైలబుల్ ఉండేలాగా ఒక లైవ్ సర్వర్లో పెట్టాలి.
ఆ ప్రాసెస్ని బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటారు. దానికి ఏఆర్ఎం టూల్స్ అని, గిట్ టూల్స్, జెన్కిన్ ఇలా సపరేట్ టూల్స్ని కొనుక్కోవాలి. దాని తర్వాత జనరల్గా మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తామో దాంట్లో వర్షన్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానికి మనం వర్షన్ మేనేజ్మెంట్ టూల్స్ని వాడాలి. మళ్ళీ రిపోర్టింగ్ కోసం, రిపోర్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మన బిజినెస్ ఒక 1 మంత్ రన్ అయింది. మన బిజినెస్ అనేది ఒక 1 మంత్ రన్ అయింది, రియల్గా రన్ అయింది. రన్ అయినప్పుడు సపోజ్ అమెజాన్ లాంటి బిజినెస్ తీసుకోండి. ఈ 1 మంత్లో ఏమేం జరిగిందో నేను అనాలిసిస్ చేయాలి, ఒక అనాలిసిస్ చేసుకోవాలి. చేయాలంటే జరిగిన ట్రాన్సాక్షన్స్ డేటా తీసుకొని వచ్చి నేను ఒక చార్ట్ ఫార్మాట్లో కానీ టేబుల్ ఫార్మాట్లో కానీ చూసుకోవాలి. అంతేనా కాదా? జనరల్గా మీరు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు క్రికెట్ స్కోర్ అనాలిసిస్ చేయడానికి వాళ్ళు చార్ట్స్ లాగా డిస్ప్లే చేస్తారు కదా, చూసారా ఎప్పుడైనా? చూసారా లేదా? మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు అర్థం కాదు, మీకు అర్థమవుతుందా లేదా? జస్ట్ ఇఫ్ యూ నాడ్ యువర్ హెడ్ ఐ కెన్ అండర్స్టాండ్ కదా. ఓకే, ఇక్కడ చూడండి మీరు అనలిటిక్ చార్ట్స్. సో జనరల్గా అనలిటిక్స్ చార్ట్స్ కావాలనుకోండి, మీకు ఇలాంటి చార్ట్స్ కావాలనుకోండి, చార్ట్ డయాగ్రామ్స్, ఇదంతా ఒక డేటాబేస్లో ఉన్న డేటాను తీసుకొని వచ్చి ఒక చార్ట్ లాగా చూపించింది. జనరల్గా ఇలాంటివి చేయాలి అంటే మీరేం చేయాలి? పవర్ బిఐ, ట్యాబ్లు, క్లిక్ వ్యూ ఇలాంటి సాఫ్ట్వేర్స్ని కొనుక్కోవాలి. సో అంటే చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అన్ని ఫేజెస్, మీ ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న అన్ని ఫేజెస్ 1 by 1 ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ సిస్టమ్ యూ నీడ్ అదర్ సాఫ్ట్వేర్స్ టు బి పర్చేస్డ్, జనరల్గా మాట్లాడితే. కానీ బీపీఎం టూల్ అనేది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్. అంటే ఏంటంటే పెగాలో చూపిస్తాం మీకు అదే. ఇక్కడ అజైల్ వర్క్ బెంచ్ అని ఉంది. ఇది ఎందుకు? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి, ఓకే, బగ్స్ గ్యాదరింగ్, బగ్ రైజ్ చేయడానికి, అట్లాంటి వాటికి. నెక్స్ట్ సెనారియో టెస్టింగ్ అని ఉంది ఇక్కడ. యూనిట్ టెస్టింగ్ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, యూనిట్ టెస్టింగ్, సెనారియో టెస్టింగ్ కావాలంటే టెస్ట్ కేసెస్ ఇక్కడే రాయొచ్చు, అవి ఆటోమేటిక్గా రన్ అయ్యేలాగా షెడ్యూల్ చేసేస్తాం. ప్లస్ మీకు వర్షనింగ్ చేయాలి అంటే దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రూల్ సెట్. ఏం కనబడుతుంది ఇక్కడ? రూల్ సెట్ అనేది యూజ్ చేసి వర్షనింగ్ చేస్తాం. డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. వర్షన్స్ అంటే తెలుసుగా, విండోస్ 7, 8, 9 అలా వర్షన్ నెంబర్స్. అలాగే ఇక్కడ ఒక నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. వర్షనింగ్ చేస్తాం. డెవలప్మెంట్ ఈ టూల్ని యూజ్ చేసి చేస్తాం. సో రిపోర్టింగ్ కావాలి అంటే వి విల్ గో ఫర్ రిపోర్ట్స్. ఇక్కడ మీకు పెగాలో రిపోర్ట్స్ అని ఉంటాయి. ఓకే, జనరల్గా చూపిస్తున్నా మీకు. ఎలా డెవలప్ చేస్తామనేది మీరు ఇప్పుడు పట్టించుకునేది కాదు. ఇలా డేటాని టేబుల్ ఫార్మాట్లో కానీ లేదా మీకు చార్ట్ లా కావాలంటే చార్ట్ ఫార్మాట్లో కానీ అలా చూపించుకోవచ్చు. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, ఇక్కడ చార్ట్ రిపోర్ట్ లేదు, మేబీ ఎక్కడో యూజ్ చేసే ఉంటా నేను. మీకు రెగ్యులర్గా మీరు వర్క్ చేసేటప్పుడు నేను చెప్తాను చార్ట్ రిపోర్ట్ లాంటివి. జస్ట్ గివ్ మీ 1 minute. ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ హియర్ ఐ కెన్ టెల్ యూ. ఇవన్నీ నార్మల్గా వాడింది రిపోర్ట్స్. ఓకేలే, పర్వాలేదు. సో చార్ట్ లాగా డిస్ప్లే కూడా చేస్తాం మనం. అంటే ఇవన్నీ చేయడానికి ఒకటే ఎన్విరాన్మెంట్లో మీకు చూపించే నేను. ఒకటే ఎన్విరాన్మెంట్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇలా బీపీఎం ఈజ్ ఎ యూనిఫైడ్ ప్లాట్ఫామ్. అంటే బీపీఎం టూల్ని వాడి మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అదే టూల్లో అవైలబుల్ ఉంటుంది. డిజైన్, డెవలప్మెంట్, యూనిట్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్. ఇక్కడ మనం పెగాలో చూపిస్తాయి చూడండి. డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ కట్లో మీకు చూపించాలి అంటే ఇక్కడ మీకు ఏమని ఉంటుందంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ అండ్ ఈ ఫీచర్స్ని యూజ్ చేసి మీరు బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ చేస్తారనమాట. అంటే మీరు డెవలప్ చేసిన దాన్ని వేరే సర్వర్లోకి మూవ్ చేసేలాగా అనమాట. దట్స్ కాల్డ్ డిప్లాయ్మెంట్ అనమాట. సో వర్షన్ మేనేజ్మెంట్, రిపోర్టింగ్ అంతా ఎవ్రీథింగ్ ఆన్ వన్ సింగిల్ టూల్. బీపీఎం యాజ్ ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో యూజింగ్ బీపీఎం టూల్ you can gather requirements, do the development, unit testing, build and deployment, version management and reporting. All that you can do. ఈ స్లైడ్ అర్థమైంది అందరికి? ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్ స్లైడ్? రెస్పాండ్ ఆన్ ద చాటింగ్ విండో ఎవ్రీ టైమ్ ప్లీజ్. నేను అడిగినప్పుడల్లా చాటింగ్ విండోలో రెస్పాండ్ అయిపోండి, ఎస్ అని, నో అని, డౌట్ అని, అట్లా. ఓకే, ఇట్స్ గుడ్ దట్ ఇఫ్ యూ రెస్పాండ్ సో దట్ మీ అటెన్షన్ ఇక్కడ ఉంటుంది. జనరల్గా మీరు అలా కంటిన్యూస్గా కూర్చొని విన్నారనుకోండి, మైండ్ మధ్యలో వేరే చోటుకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇలా రెస్పాండ్ అవుతున్నారనుకోండి, ఇటు వచ్చేస్తుంది అటెన్షన్ మీది. ఓకే, బెటర్ టు రెస్పాండ్ లైక్ దట్ ఆల్వేస్. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం.
సో బీపీఎం సూట్. సూట్ అంటే ఏంటి మనకి మీకు తెలుసు కదా, సూట్ ఈజ్ నథింగ్ బట్ ప్యాక్ ఆఫ్ సంథింగ్. ఒక సూట్ కేస్ అంటాం కదా, అంటే అన్ని దాంట్లో పెట్టేస్తాం, అన్ని దాంట్లో. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో ఇవన్నీ చేయొచ్చు అని, ఇదంతా ఒక టూల్ అన్నాను కదా, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లాగా బీపీఎం ప్రొడక్ట్ అన్నాను కదా. ఆ బీపీఎం ప్రొడక్ట్ని జనరల్గా మనం నార్మల్గా ఒక బీపీఎం సూట్ అందాం. అంటే బీపీఎం సిస్టమ్ కెన్ బి కాల్డ్ యాజ్ బీపీఎం సూట్ అనుకుందాం. అయితే విచ్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ బీపీఎం అప్లికేషన్స్. మనం బీపీఎం అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఆ టూల్ని వాడతాం, బీపీఎం సూట్ని వాడతాం. ఇట్స్ ఆర్కిటెక్చరల్ ప్రైమర్లీ కన్సిస్ట్ ఆఫ్, అంటే మీరు ఏదన్నా ఒకటి డెవలప్ చేశారనుకోండి, ఫోన్ని తయారు చేశారు, టీవీ తయారు చేశారు, ఓకే, ల్యాప్టాప్ తయారు చేశారు, ఏసీ తయారు చేశారు. దేనికైనా మీరు 100 ఏసీలు తయారు చేసినా ఒకటే స్ట్రక్చర్ ఫాలో అవుతారు ఆల్మోస్ట్. పైన డిజైన్ మారచ్చు, ఓవరాల్గా ఆర్కిటెక్చర్ ఏముంటుంది. ఇప్పుడు నాది హెచ్పి ల్యాప్టాప్, మీ దగ్గర వేరే ల్యాప్టాప్ ఉంది, ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి మార్కెట్లో. ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్కి కోర్ ఆర్కిటెక్చర్ అనేది సేమ్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ అంటే దాంట్లో ఏమేం కాంపనెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ దేని నుంచి దేనికి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, దట్స్ కాల్డ్ ఆర్కిటెక్చర్. అంతే కదా. ఇప్పుడు మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బాడీ ఆర్కిటెక్చర్ సేమ్ ఉంటుంది, అవునా. అందరికీ ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఉంటాయి, అవన్నీ ఒకదాని నుంచి ఒకటి ప్రాపర్గా ఆల్మోస్ట్ అందరికీ అలాగే కనెక్ట్ అయి ఉంటాయి, అన్లెస్ బేసిక్ డిఫెక్ట్స్ తప్పించే. ఓకే. సో అట్లా మీకు ఆర్కిటెక్చర్లో ఏమేమి ఉన్నాయి. ఒక బీపీఎం టూల్ని కనుక తీసుకుంటే, ఆ బీపీఎం టూల్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తే, దాంట్లో మనం రిక్వైర్మెంట్ ఫేజ్ నుంచి రిపోర్టింగ్ ఫేజ్ వరకు అన్ని ఫేజెస్ని చేయగలిగితే, ఆ టూల్ ఆర్కిటెక్చర్ ఉంటే, ఆ టూల్కి ఆర్కిటెక్చర్లో ప్రైమరీగా మెయిన్గా ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి, అవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది మీకు చెప్తాను. ఇది మెయిన్ పాయింట్ అనమాట. మీకు ఇంటర్వ్యూలో ఇవి అడగొచ్చు, మీకు అడిగితే. సో బీపీఎం టూల్ ఆర్కిటెక్చర్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 థింగ్స్. వన్ ఈస్ బిజినెస్ రూల్స్. ఏంటిది? బిజినెస్ రూల్. సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ రూల్స్ డేటాబేస్. థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ రూల్స్ ఇంజిన్, బిఆర్డి అనొచ్చు. బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఏమనొచ్చు? వాట్ ఈస్ బిఆర్డి అండ్ వాట్ ఈస్ బిఆర్ఈ అని అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో. ఓకే, బిజినెస్ రూల్స్ ఇంజిన్. ఫోర్త్ వన్ వచ్చి ప్రాసెస్ ఆర్ ఫ్లో. మీకు దీని గురించి చెప్పేసి ఆల్రెడీ. మీరు ఫ్లో డయాగ్రామ్ లాగా ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేస్తారు. అంటే మన ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేయడానికి మనం ప్రాసెస్ని కానీ ఫ్లోని, అంటే ప్రాసెస్ అన్నా ఫ్లో అన్నా ఒకటే, ప్రాసెస్ ఆర్ ఫ్లో డయాగ్రామ్ అనేది యూజ్ చేస్తాం మనం. సో మిగిలిన 3 ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏంటి బిజినెస్ రూల్స్, బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఏంటి, బిజినెస్ రూల్స్ ఇంజిన్ ఏంటి అనేది. ఇప్పుడు మీకు ఏ సిస్టమ్ అయినా తీసుకోండి, ఇఫ్ యూ టేక్ ఎనీ సిస్టమ్, దట్ సిస్టమ్ విల్ బి కంట్రోల్డ్. ద సిస్టమ్ బిహేవియర్, ఆ సిస్టమ్కి ఒక బిహేవియర్ ఉంటుందిగా, ఆ బిహేవియర్ని అంతటినీ కంట్రోల్ చేసేది ఏదో ఉంటుంది, అవునా కాదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్, యాజ్ ఎ హ్యూమన్ ఒక పర్సన్ని తీసుకోండి. ఒక పర్సన్ బిహేవియర్ని కంట్రోల్ చేసేది ఏమై ఉంటుంది? జనరల్గా మనం అనుకునేది మైండ్. కొంచెం వేరేలాగా వెళ్దాం. మనకి ప్రతి మనిషికి ఒక బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఒక వాల్యూ, ఐడియల్గా ఒక వాల్యూ ఉంటుంది. దీనికన్నా పెరిగిపోయిన వాల్యూ, ఆ వాల్యూ కన్నా తగ్గిపోయినా ఆ మనిషి పడిపోవడం అనేది జరిగింది, అవునా. అంటే ఇప్పుడు ఈ బాడీ అనేది నిలబడాలా పడిపోవాలా అనేది డిసైడ్ చేసే దాంట్లో ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఏంటిది అది? బీపీ, అవునా. అట్లాగే షుగర్ అనే వాల్యూ ఉంటుంది, ఓకే. ఆ వాల్యూ కూడా యువర్ బాడీ బిహేవియర్ విల్ బి కంట్రోల్డ్ బై దట్ వాల్యూ. అంటే మన బాడీలో ప్రతి ఒక వాల్యూతో చూపించుకున్నాం అనుకోండి, వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు? సో అంటే బీపీ అనేది ఒక యాట్రిబ్యూట్, దానికి ఒక వాల్యూ ఉంటుంది. షుగర్ అనేది ఒక యాట్రిబ్యూట్, దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఓకే. సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఏదో ఉంటుందా, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉన్నా, ఐడియల్గా ఉన్నా, తక్కువ ఉన్నా, ఆ ఉన్నదాన్ని బట్టి మన బిహేవియర్, బాడీ కంట్రోల్ మెకానిజం అంతా కంట్రోల్ అవుతూ ఉంటుంది, అంతేనా కాదా. సో దట్స్ వాట్. అట్లా ఒక ప్రతి సిస్టమ్ని కంట్రోల్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రూల్ అంటాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ కార్ కార్ ఒక రోడ్డు మీద మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి. సో ఒక్కసారి అలా మీకు రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడగానే వి స్టాప్డ్ దేర్ అట్ ద జీబ్రా క్రాసింగ్, ఆ సిగ్నల్ దగ్గర, లైన్ దగ్గర వి స్టాప్డ్. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడింది.
గ్రీన్ సిగ్నల్ పడగానే ఏం చేస్తాం? వి విల్ గో ఫార్వర్డ్, మూవ్ అయిపోతాం. ఆ రెడ్ సిగ్నల్ ఉన్నంత వరకే ఆగి ఉంటాము, గ్రీన్ సిగ్నల్ పడగానే మూవ్ అవుతాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఒక సిస్టంలో ఉన్నాం. ఏంటిది అది? వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ వెహికల్ ట్రాఫిక్ అంతా మేనేజ్ చేయడానికి ఒక సిస్టంలోకి ఎంటర్ అయ్యాం మనం. ఈ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ సిస్టంలో ఏమైతే ఉన్నాయో, ఈ సిస్టమ్ మొత్తంలో ఉన్న వెహికల్ అన్ని మూవ్మెంట్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ట్రాఫిక్ రూల్స్. ఈ రెడ్ సిగ్నల్ అనేది ఒక ట్రాఫిక్ రూల్, గ్రీన్ సిగ్నల్ అనేది ఒక ట్రాఫిక్ రూల్. ఇవి ఏం చేస్తున్నాయి? ఆ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలనేది కంట్రోల్ చేస్తాయి. ఆగాలా, ముందుకెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా ఏంటనేది కంట్రోల్ చేసేది ఏంటిది? ట్రాఫిక్ రూల్స్. సిగ్నల్స్నే ట్రాఫిక్ రూల్స్ అంటాం మనం. అంటే ప్రతి సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఎలా రూల్స్ అయితే ఉంటాయో, అట్లాగే ఈ బీపీఎం సాఫ్ట్వేర్ని కంట్రోల్ చేసే రూల్స్ని బిజినెస్ రూల్స్ అంటాం. బిజినెస్ రూల్స్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకంటే, ఒక అప్లికేషన్ లాగా తీసుకుందాం. థింక్ ఆఫ్ ఎ బిజినెస్ రూల్ యాజ్ ఎ స్టేట్మెంట్ ఎయిమ్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే రూల్ అనేది ఒక సిస్టమ్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర సపోజ్ ఒక పర్చేస్ సెంటర్లో మన దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది. ఈ క్రెడిట్ కార్డు తీసుకొని మనం వెళ్ళి ఒక పర్చేస్ సెంటర్లో మీరు వెళ్ళి పర్చేస్ చేశారు. పర్చేస్ సెంటర్కి వెళ్ళి ఏం చేశారు? పర్చేస్ చేశారు. సపోజ్ ఒక 50,000 రూపీస్కి మీరు పర్చేస్ చేశారు. సో అప్పుడు మీరు బిల్లుని క్రెడిట్ కార్డుతో పే చేయాలనుకున్నారు. మీరు ఎప్పుడైతే క్రెడిట్ కార్డు ఇచ్చారో, వాళ్ళు ఆ క్రెడిట్ కార్డుని ఒక సిస్టంలో ఇన్సర్ట్ చేయడమో స్వైప్ చేయడమో చేస్తారు. అదొక అప్లికేషన్. ఆ సిస్టమ్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేసి 50,000 బిల్ పే చేయడానికి ట్రై చేసినప్పుడు, సపోజ్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 30,000 అనుకోండి. ఇప్పుడు ఏమైతుందో చెప్పండి. ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ నౌ? ఇప్పుడు ఆ అప్లికేషన్ అనేది మీకు ఒక మెసేజ్ పంపించింది. Card is అలాగే declined. ఒక మెసేజ్ చూపించింది, ట్రాన్సాక్షన్ డిక్లైన్, ఇన్సఫిషియంట్ ఫండ్స్, ఓకే, లేదా లిమిట్ ఎక్సీడెడ్ అన్నట్టుగా చూపించింది ఒక మెసేజ్. రెండు మీనింగ్ ఒకటే. ఓకే, అయితే ఇక్కడ లిమిట్ అనేది ఏంటి? ఈ లిమిట్ అనే దాన్ని బట్టి ఈ అప్లికేషన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ కంప్లీట్ చేయాలా, ఆపి ఏదైనా మెసేజ్ చూపించాలని డిసైడ్ చేస్తుంది. అప్లికేషన్ బిహేవియర్ డిపెండ్స్ నౌ ఆన్ ద లిమిట్. మీరు పే చేసే అమౌంట్ వర్సెస్ లిమిట్. మీ పే చేసే అమౌంట్ అనేది జనరల్గా ఒక రూలే, అది కూడా. లిమిట్ అనేది ఒక రూల్ ఇక్కడ. లిమిట్ అనేది, ఆ లిమిట్ అనే రూల్ని బట్టి ఆ అప్లికేషన్ బిహేవియర్ మారిపోద్ది. ముందుకెళ్ళాలా, ఆగిపోవాలా ఏంటనేది, అంతే కదా? సో అయితే ఈ లిమిట్ అనేది మీ క్రెడిట్ కార్డ్ మీద ఎక్కడన్నా రాసి ఉంటుందా? జనరల్గా అయితే రాసి ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది చెప్పండి? జనరల్గా ఆలోచించండి. ఒక బిజినెస్ అప్లికేషన్ ఉంటే, క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్కి లిమిట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడి దగ్గర ఉండదు కదా, మన లిమిట్లు అన్నీ వాడి దగ్గర ఉండవు కదా. ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా ఆ అప్లికేషన్కి? డేటాబేస్. ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? బ్యాంకింగ్ డేటాబేస్లో. మీ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన ప్రొవైడర్, బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాబేస్లో ఇదిగో ఈ కార్డ్స్ అన్నిటికీ ఈ లిమిట్స్ అని స్టోర్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు లిమిట్ అనేవి ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ని మనం ఏమన్నాం ఇక్కడ, మనకు అర్థమయ్యే భాషలో లిమిట్ అని తెలుసుకున్నప్పుడు ఒక రూల్ అన్నాం. అంటే రూల్స్ అన్నీ ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉన్నాయి. ఆ డేటాబేస్ని మనం బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం. అంటే బీపీఎం ఆర్కిటెక్చర్లో మనకి బిజినెస్ రూల్స్ ఉంటాయి. అవి ఆ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి అన్నదాన్ని డిసైడ్ చేస్తాయి. అలాగే అలాంటి చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని స్టోర్ అయి ఉండే ఒక డేటాబేస్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం. అయితే ఇప్పుడు మీకు బిజినెస్ రూల్స్ అనే డేటాబేస్లో ఉన్నాయి. ఓకే, మరి మీ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఉందిగా, అప్లికేషన్ ఇక్కడ ఉంది. ఈ అప్లికేషన్ వెళ్ళి ఈ డేటాబేస్తో మాట్లాడి ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్కి సంబంధించిన రూల్ని తీసుకురావాలి, లిమిట్ని. మరి తీసుకురావాలంటే ఎట్లా అంటే, మధ్యలో వేరే వాళ్ళు కావాలి. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దాన్ని ఏమంటాం? ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కావాలి. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఏం చేసిద్ది? మీరు స్వైప్ ఎప్పుడైతే చేశారో, ఫ్రంట్ ఎండ్లో డేటా ఎంటర్ చేశారో, ఎప్పుడైతే స్వైప్ చేసి ఇంత అమౌంట్ పే చేయమని ఎంటర్ చేసి ఓకే కొట్టారో, ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యిద్ది. ఈ ప్రోగ్రామ్ వెళ్ళి మాట్లాడిద్ది డేటాబేస్తో. ఈయో కార్డ్ నెంబర్ ఇది, ఇక్కడ ఉన్న లిమిట్ ఏంటి అని తీసుకురానిద్ది. సో తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏం చేసిద్ది? ఆ లిమిట్ని వీళ్ళు పే చేసే అమౌంట్తో కంపేర్ చేసిద్ది.
కంపేర్ చేసి ఓకే అంటే ముందుకెళ్ళేలా చేసిద్ది, లేకపోతే ఒక మెసేజ్ ఇక్కడ చూపించింది యూఐలో, ఆ మెషిన్లో చూపించింది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని. ఓకే అనుకుంటే పేమెంట్ జరిగిపోయి సక్సెస్ఫుల్ అనే మెసేజ్ చూపించింది. క్లియరా? సో అంటే మధ్యలో మనకి ఇంకొకళ్ళు కావాలి. ఒక బీపీఎం అప్లికేషన్ ప్లాట్ఫామ్కి బిజినెస్ రూల్స్ రన్ అవుతుంటాయి. ఈ రూల్స్ అన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటే, ఈ రూల్స్ని డేటాబేస్ నుంచి తీసుకొని వచ్చి సంథింగ్ మ్యాచ్ చేసుకుంటామో ఏదో ఒకటి చేసుకొని ప్రాసెసింగ్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసి మెసేజ్లు ఫ్రంట్ ఎండ్లో చూపించడానికి మధ్యలో మనకు ఒక ప్రోగ్రామ్ కావాలి. బీపీఎం అప్లికేషన్ మీద చూపించడానికి మనకి మధ్యలో ఒక ప్రోగ్రామ్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది ప్రీడిఫైన్డ్ ప్రోగ్రామ్. అంటే ఈ బీపీఎం టూల్ డెవలప్ చేసినప్పుడే ఈ ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేసి ఇచ్చేస్తారు. అంటే టూల్లో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఈ ఫోన్కి ఒక ఆర్కిటెక్చర్ ఉందంటే మీరు ఈ ఫోన్ కొన్నప్పుడు ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ అన్ని ఫోన్లో వచ్చేస్తే రావా? అలా మీరు బీపీఎం టూల్ని కనుక తీసుకుంటే ఆ బీపీఎం టూల్తో పాటు బిజినెస్ రూల్స్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి బిజినెస్ రూల్స్ అన్ని దాంట్లో ఉండి బిజినెస్ రూల్స్ ఇంజిన్ అంటారు. ఈ ప్రోగ్రామ్ ఏమంటారు? బిజినెస్ రూల్స్ ఇంజిన్. సో బిజినెస్ రూల్స్ ఇంజిన్, బిఆర్ఈ, బిజినెస్ రూల్స్ ఇంజిన్ కాంటాక్ట్స్ బిజినెస్ రూల్స్ డేటాబేస్, డ్రైవ్స్ అంటే తీసుకొచ్చిద్ది, డ్రైవ్స్ బిజినెస్ రూల్స్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్ టు బీపీఎం సిస్టమ్. ఎందుకు తెచ్చిద్ది? ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ యువర్ ట్రాన్సాక్షన్ ఆర్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు చూడండి, ఇక్కడ జస్ట్ ఊరికే ఈ డయాగ్రామ్ చూడండి. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నేను చెప్పేది మీకు తెలిసిందే చెప్తా. ఇప్పుడు సపోజ్ మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. సపోజ్ ఒక 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటి? ఆ ల్యాండ్ని యూజ్ చేసి ఐ వాంట్ టు డూ సమ్ కల్టివేషన్. ఏదో నేను కల్టివేషన్ చేయడం అనేది నా మెయిన్ గోల్. ఎక్కడ చేయాలి? ఆ ల్యాండ్లో చేయాలి. ఆ ల్యాండే బీపీఎం సిస్టమ్. ఓకే, ఇప్పుడు నేను కల్టివేషన్ చేయాలంటే ముఖ్యంగా నాకు ఏం కావాలి? వాటర్ కావాలి. కానీ వాటర్ ఎక్కడున్నాయంటే ఇప్పుడు నా ల్యాండ్ నుంచి ఒక జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో మేబీ ఒక వాటర్ ఫెసిలిటీ ఉంది. అక్కడ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ని నా అగ్రికల్చర్ ల్యాండ్లోకి నేను తీసుకురావాలి. మాన్యువల్గా కాదు, మెషినరీతో. చెప్పండి మీరైతే ఎలా తెస్తారో చెప్పచ్చు ఈజీగా. ఎలా తెస్తారు? ఏం వాడతారు? ఒక వాటర్ని డ్రైవ్ చేసే ఒక ఇంజిన్, పంప్ అంటారు అదే. ఓకేనా? ఒక మోటార్ వాడతారు, మోటార్ ఇంజిన్ వాడతారు. ఏం చేస్తారు? ఇప్పుడు మోటార్ ఇంజిన్ని మధ్యలో పెడతారు, దానికి 2 పైప్స్ కనెక్ట్ చేస్తారు. ఒక పైప్ ఏమో ఆ వాటర్ ఫెసిలిటీలో పడేస్తారు, ఇంకో పైప్ తీసుకొచ్చి మీ అగ్రికల్చర్ ల్యాండ్లో పడేస్తారు. ఏమైంది ఇప్పుడు? అక్కడ వాటర్ని ఈ ఇంజిన్ అనేది ఏం చేసింది? ఇంజిన్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఈ వాటర్ని డ్రైవ్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన డెస్టినేషన్కి తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ బిజినెస్ రూల్స్ ఇంజిన్ విల్ డూ. అక్కడ ఇంజిన్ అంటేనేమో హార్డ్వేర్ ఎగ్జాంపుల్లో, ఇక్కడ ఇంజిన్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సో ఒక బీపీఎం అప్లికేషన్లో ఆర్కిటెక్చర్లో బీపీఎం అప్లికేషన్ ఆర్కిటెక్చర్లో బిజినెస్ రూల్స్ అన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్లో ఉంటాయి. బిజినెస్ రూల్స్ ఇంజిన్ ఉంటుంది. ఓకే, మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు బిజినెస్ రూల్స్ ఇంజిన్ వెళ్ళి బిజినెస్ రూల్స్ డేటాబేస్లో ఉన్న బిజినెస్ రూల్స్ని డ్రైవ్ చేసుకొని తెచ్చిద్ది. దేనికి? ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ ట్రాన్సాక్షన్ గోల్స్. అర్థమైందా? ఆర్కిటెక్చర్లో ఉండే 4 మెయిన్ కాంపనెంట్స్ అర్థమైనాయా అందరికీ? ఎవ్రీ వన్ ఆఫ్ యూ. రూల్ అనేది టెక్నికల్గా ఏంటనేది మీకు తర్వాత తెలుస్తుంది మనకు పెగాలో. సో బీపీఎం టూల్ అనేది ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అనుకుంటే, ఒక ఎన్విరాన్మెంట్ అనుకుంటే, యూజింగ్ విచ్ వీ కెన్ డెవలప్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసినప్పుడు మన ట్రాన్సాక్షన్ మోడల్ని మనం ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. దాన్నే ప్రాసెస్ అని కూడా అంటాము. ఈ బీపీఎం టూల్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటే ఆ ఆర్కిటెక్చర్లో ఉండే 4 మెయిన్ కాంపనెంట్స్ బిజినెస్ రూల్స్ డేటాబేస్. సో బిజినెస్ రూల్స్ అనేవి ఆ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ద బిజినెస్ రూల్స్ ఇన్ టు ఇట్. అండ్ బిజినెస్ రూల్స్ ఇంజిన్ is a software program. It drives business rules from business rules database to BPM environment when you make a transaction by executing the process or flow. అప్పుడు అది జరిగింది. క్లియర్ ఎవ్రీవన్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి పెగాతో కనెక్షన్ తెలుస్తుంది మీకు. దీన్ని బట్టి పెగాతో కనెక్షన్ ఏంటనేది తెలుస్తుంది. అర్థమైందా? క్లియరా? రెస్పాండ్ ఆన్ ద చాటింగ్ విండో టు గెట్ కనెక్టెడ్ విత్ మీ. ప్లీజ్ రెస్పాండ్ ఆన్ ద చాటింగ్ విండో everyone. Say yes. Okay.
గుడ్. ఓకే. ఓకే. నౌ ఇప్పుడు చూడండి మీరు. ఈ బీపీఎం టూల్ అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక బ్లూ ప్రింట్ అనుకోవాలి. ఇట్స్ ఏ మెథడాలజీ ఆర్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే ఏంటనేది అర్థం చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాను. స్కెచ్. బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాను. డైరెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేస్తాను. చేయను. ఏం చేస్తాను నేను? ఒక ప్లాన్ డ్రా చేస్తా. ఇదిగోండి ఈ బిల్డింగ్ ఇలా ఉండాలి, దీని ఆర్కిటెక్చర్ ఒక ప్లాన్ డ్రా చేసి అలాంటి ఒక ఒక పెద్ద ఏరియాలో ఒక 10 బిల్డింగ్స్ కడతా. అంటే ఒక కమ్యూనిటీ లాగా తయారు చేస్తా. 10 బిల్డింగ్స్ కి ఒకటే ప్లాన్. సేమ్ 10 బిల్డింగ్స్ కట్టా అంటే దాన్ని ఏమంటారు మనం? విల్లాస్. విల్లాస్ కడతారు కదా, అందరి ఇళ్ళు ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. సో కానీ మీరు 10 కట్టండి, 100 కట్టండి, ప్లాన్ సేమ్. సో ఈ ప్లాన్ ఏదైతే ఉందో అదే ప్లాన్ ఆర్కిటెక్చర్తో మనం రియాలిటీలోకి తీసుకొచ్చాం. అంటే బీపీఎం ఇప్పుడు వరకు మీకు ఏదైతే బీపీఎం టూల్ గురించి చెప్పానో ఇట్స్ ఏ ప్రొవైడెడ్ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ a software product using which you can develop applications. Its architecture should have business rules database, business rules engine, and flow diagram model for transaction design. అంటే ఈ పర్టిక్యులర్ ఆర్కిటెక్చర్తో మీరు ఏ టూల్ని డెవలప్ చేసినా ఆ టూల్ని బీపీఎం టూల్ అంటారు. ఆ టూల్ని బీపీఎం టూల్ అంటారు. అంటే బీపీఎం టూల్ అంటే ఏంటి అర్థం? మీరు డెవలప్ చేసే ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్కి ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేశారు? బీపీఎం టూల్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ని అడాప్ట్ చేసుకుని తయారు చేశారు. అప్పుడు మీ ప్రోడక్ట్ని కూడా ఏమంటాము? బీపీఎం టూల్ అనే అంటాం. ఏమంటాము? బీపీఎం టూల్ అని అంటాం. సో బీపీఎం ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్. ఓకే, బీపీఎం ఆర్కిటెక్చర్ అనేది టూల్ అనేది ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ప్లాన్. దాన్ని వాడి మీరు టూల్ డెవలప్ చేస్తారు. దాన్ని వాడి ఎవరెవరు టూల్ డెవలప్ చేశారు అంటే పెగా సిస్టమ్స్, హ్యాపీఎన్, కార్డిస్, బ్లేజ్, కిస్ఫ్లో, యాక్టివిటీ, కముండా, ఇంకా ఏమున్నాయండి, ఇంకా దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. ఇలా మల్టిపుల్ వెండార్స్ ఈ బీపీఎం టూల్ని డెవలప్ చేశారు. ఈ బీపీఎం టూల్ ఎవరైతే డెవలప్ చేశారో ఖచ్చితంగా వాళ్ళ ఆర్కిటెక్చర్ ఇలాగే ఉంటుంది, బీపీఎం టూల్ ఆర్కిటెక్చర్. అయితే ఈ పేర్లు మారచ్చు, టెర్మినాలజీ వాళ్ళు వేరే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మీరు పెగాకి వచ్చారనుకోండి. సో పెగా అనేది ఒక టూల్, అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్. ఈ టూల్ని ఎలా డెవలప్ చేశారు? బై అడాప్టింగ్ బీపీఎం టూల్ ఆర్కిటెక్చర్. బీపీఎం టూల్ ఆర్కిటెక్చర్ గురించి ఏదైతే చెప్పానో అలాంటి ఆర్కిటెక్చర్తో పెగా సిస్టమ్స్ అనే కంపెనీ ఒక టూల్ని డెవలప్ చేసింది. సో ఆ టూల్ పేరేంటంటే పిఆర్పిసి. టూల్ పేరేంటి? పిఆర్పిసి స్టాండ్స్ ఫర్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అనే పేరు పెట్టారు. అంటే మీరు మీరు నేర్చుకున్న టూల్ పేరేంటి? పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. ఈ పేరు ఏదో జస్ట్ లైక్ దట్ పెట్టింది కాదు, మీకు అర్థమైంది చూడండి. ఇప్పుడు పెగా పిఆర్పిసి అనే టూల్ని మనం అందరం షార్ట్ కట్లో ఏమని పిలుస్తాం? పెగా టూల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పెగా టూల్. జనరల్గా చాలా విషయాల్లో మనం షార్ట్ కట్లు వాడుతూ ఉంటాం, ఓకే, ఫుల్గా వాడడం. సో పెగా పిఆర్పిసి అనేది టూల్ పేరు యాక్చువల్గా. దాన్ని మనం అందరం ఏమంటాం? పెగా టూల్ అంటున్నాం. పెగా టూల్ అన్నా ఒకటే, పెగా పిఆర్పిసి టూల్ అన్నా ఒకటే. పిఆర్పిసి స్టాండ్స్ ఫర్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్. ఇప్పుడు ఈ పిఆర్పిసి అనే టూల్ని కనుక బీపీఎం మోడల్ని యూజ్ చేసి డెవలప్ చేసి ఉంటే బీపీఎం ఆర్కిటెక్చర్లో ఏవైతే 4 కాంపనెంట్స్ చెప్పుకున్నామో ఆ 4 కాంపనెంట్స్ ఇక్కడ కూడా ఉండాలిగా. సో ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ నేమింగ్ టెర్మినాలజీ వేరు. ఆ కాంపనెంట్స్కి ఒకటి మ్యాచ్ అయింది, మిగతా 3 మారుతాయి. చూడండి, ప్రాసెస్ ఆర్ వర్క్ ఫ్లో. ఎందుకు? టు డిజైన్ యువర్ ట్రాన్సాక్షన్ మోడల్ అని చెప్పాను. సో ఇక్కడ మీకు పెగాలో కూడా ఏముంటుంది? ప్రాసెస్ ఆర్ ఫ్లో డయాగ్రామ్ ఉంటుంది మీరు ట్రాన్సాక్షన్ మోడల్ని డిజైన్ చేయడానికి. ఫ్లో డయాగ్రామ్ మోడల్లోనే మనం కూడా డిజైన్ చేస్తాం, ప్రాక్టికల్గా చేస్తాం. సో అది ఇక్కడ కూడా పెగాలో కూడా ఉంది. దాన్ని పెగాలో కూడా ప్రాసెస్ ఆర్ వర్క్ ఫ్లో అని అంటాం, ఫ్లో అని అంటాం. తర్వాత బీపీఎంలో బిజినెస్ రూల్స్ ఉన్నాయి. ఎందుకు? ఆ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలనేది ఈ రూల్సే డిసైడ్ చేస్తాయి. అదే రూల్స్ని పెగాలో మనం ఏమంటాం? పెగా రూల్స్ అంటాం. ఈ బిజినెస్ రూల్స్ అన్ని ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి, దాన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం అని చెప్పాను. అలాగే పెగాలో కూడా పెగా రూల్స్ అన్ని ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. దాన్ని ఇక్కడ వీడు ఏమంటాడంటే రూల్ బేస్ అంటాడు. బేస్ అంటే తెలుసుగా మీకు, ఫౌండేషన్. సో బేస్లో ఉండే స్టోర్ అయి ఉండే రూల్స్ రూల్ బేస్ అంటాడు. అవే ఆధారం. సిస్టమ్ పనిచేయాలంటే రూల్స్ ఉండాలి.
సో రూల్ బేస్లో పెగా రూల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ రూల్స్ డేటాబేస్లో స్టోర్ అయి ఉన్న బిజినెస్ రూల్స్ అన్నిటినీ ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు తీసుకొచ్చేది ఎవరు? బిజినెస్ రూల్స్ ఇంజన్. బిజినెస్ రూల్స్ ఇంజన్ డ్రైవ్స్ బిజినెస్ రూల్స్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్ టు బీపీఎం ఎన్విరాన్మెంట్ కదా. ఈ ఇంజన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాసెస్ కమాండర్ అంటాడు. ఏమంటాడు అంటే ఇక్కడ ప్రాసెస్ కమాండర్ ఇస్ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మనం పెగా టూల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది వచ్చేస్తుంది. సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ రూల్ బేస్ టు డ్రైవ్ పెగా రూల్స్ ఫ్రమ్ రూల్ బేస్ టు ద పిఆర్పిసి ఎన్విరాన్మెంట్. అర్థమైందా? క్లియర్? అలా మ్యాచింగ్ అర్థమైందా అందరికి? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీ వన్ ఇది కరెక్ట్గా అర్థం కావాలి మీకు. సో ఇలా పెగా రూల్స్ అన్నిటినీ డ్రైవ్ చేసేదాన్ని ప్రాసెస్ కమాండర్ అంటాడు. ఈ రెండింటిని కలిపి పేరు పెట్టాడు టూల్కి, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. అర్థమైందా? ఇప్పుడు మీరు పిఆర్పిసిని రెండుగా డివైడ్ చేశారనుకోండి. ఇఫ్ యూ డివైడ్ పిఆర్పిసి ఇంటూ 2, ఏమేమన్నట్టు ఐ థింక్ ఎస్. ఇప్పుడు మీరు పిఆర్పిసిని రెండుగా విడగొడితే పిఆర్ స్టాండ్స్ ఫర్ ఏంటండి? పెగా రూల్స్. ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? రూల్ బేస్లో. పిసి స్టాండ్స్ ఫర్ ప్రాసెస్ కమాండర్. ఏం చేసిద్ది? ఈ ప్రాసెస్ కమాండర్ అనేది ఈ పెగా రూల్స్ని డ్రైవ్ చేసిద్ది సిస్టమ్ వర్క్ అవడం కోసం. అర్థమైందా? క్లియరా? సో దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పిఆర్పిసి. ఇది తెలియకుండా మనం పెగా నేర్చుకోకూడదు. ఇట్స్ ఎ వెరీ బేసిక్ థింగ్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైంది కదా. దట్స్ వాట్ అబౌట్. మీరు నిన్న ఎవరో అడిగారు పిఆర్పిసి అని విన్నాను ఏంటని. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉండాలి. పెగా Yes, sir. నార్మల్గా I మనం got పెగా it. అని మాట్లాడినా పిఆర్పిసి అని మాట్లాడినా ఇట్స్ సేమ్. అయితే ఇప్పుడు చూడండి మీరు. సో నౌ యూ సీ. సో వాట్ ఈస్ పెగా? అడిషనల్గా డీటెయిల్స్ తెలుసుకుందాం పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ గురించి. దాని ఆర్కిటెక్చర్లో ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను. ఆల్రెడీ దాని ఆర్కిటెక్చర్లో కూడా 4 ఉన్నాయని చెప్పాను కదా. అడిషనల్గా ఇంకేమైనా ఉంటాయేమో చూద్దాం. అయితే సో వాట్ ఈస్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వేర్ డస్ ఇట్ ఫిట్ ఇన్, అంటే ఎక్కడ వాడతాము ఏంటి సంగతి. పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అనేది ఏంటిది? అదొక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. దేనికి? మనం అప్లికేషన్ని డెవలప్ చేయడానికి. సో ఎలాంటి అప్లికేషన్స్? బీపీఎం అప్లికేషన్స్ చేయొచ్చు. పెగాలో సిఆర్ఎం కూడా ఉంది. సిఆర్ఎంలో లీడర్ ఎవరంటే సేల్స్ ఫోర్స్. మీరు ఎప్పుడైనా విన్నారా పేరు? సేల్స్ ఫోర్స్ ఈజ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. ఆ మోడల్ వేరు మళ్ళీ. అలా పెగాలో కూడా డెవలప్ చేయొచ్చు. పెగా సిఆర్ఎం ఉంది, కానీ లీడర్ ఎవరు మార్కెట్లో? సేల్స్ ఫోర్స్కి, సారీ సిఆర్ఎంకి సేల్స్ ఫోర్స్. సిఆర్ఎంలో మార్కెట్ లీడర్ సేల్స్ ఫోర్స్ ఎలాగో బీపీఎంలో మార్కెట్ లీడర్ పెగా. అర్థమైందా? సో పెగా, యూజింగ్ పెగా యూ కెన్ డెవలప్ బీపీఎం ప్రొడక్ట్స్, బీపీఎం అప్లికేషన్స్, సిఆర్ఎం అప్లికేషన్స్ లైక్ సేల్స్ ఫోర్స్ కూడా చేయొచ్చు, కానీ అంత సూపర్ కాదు సేల్స్ ఫోర్స్తో పోల్చుకుంటే. అండ్ యూ కెన్ డూ డెవలప్ డెసిషన్ మేనేజ్మెంట్ అండ్ కేస్ మేనేజ్మెంట్. ఇవి రెండింటిని బీపీఎంలో సిఆర్ఎంలో ఇంటిగ్రేట్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం నేర్చుకుంటాం కేస్ మేనేజ్మెంట్, అవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. కేస్ టైప్స్ అవన్నీ. డెసిషనింగ్ అంటే డెసిషన్ షేప్స్ ఎలా వాడాలి ఏంటి, కండిషనల్ పాస్ అనేవి అన్నీ నేర్చుకుంటాం. దెన్ ఇన్ అదర్ వర్డ్స్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ ఫోకస్ ఆన్ automating the work and powerful automation of programming. అంటే పెగా టూల్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ ఆఫ్ automating the work and it has the capability of automation of program. ఫస్ట్ థింగ్, అసలు ఈ రెండు ఏంటనేది తెలుసుకునే ముందు ఆటోమేషన్ అంటే ఏంటో మీరు నాకు చెప్పాలి. మీకు తెలుసు, జనరల్గా మీరు వినుంటారు కదా, ఆటోమేటిక్ అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్ మెషిన్ అని, ఆటోమేటిక్ అని వినుంటారు కదా, దాని అర్థం ఏంటి? ఇప్పుడు Without manual interaction. సింపుల్గా మాట్లాడితే వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ మనం చేసే పని సిస్టమ్ ఒక ప్రోగ్రామ్ చేసింది. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే కార్ ఆటో గేర్ అన్నారు. ఓకే, ఇంత స్పీడ్లో వెళ్ళాలని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఒక వాషింగ్ మిషన్ మనం చేసే పని, మాన్యువల్గా చేసే పని ఆటోమేటిక్గా ఆ మిషన్ చేసేసుకుంటాం. ఓకేనా? సో ఆటోమేషన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి? ఏదో ఒక టాస్క్, మనం చేయాల్సిన టాస్క్ని
ఆటోమేటిక్గా సిస్టమ్ చేసింది. ఇలాంటివి ఏమై ఉంటాయంటే రిపీటెడ్ టాస్క్స్ అయి ఉంటాయి. ఏమై ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్తది అయితే ఆటోమేట్ చేయం. మళ్ళీ రిపీటెడ్గా అదే పని మనం చేయాలనుకోండి, దాన్ని ఆటోమేట్ చేసేయచ్చు. దాన్ని మనం ఆటోమేట్ అంటే పెగాలో ఒక ఫీచర్ ఉంది, జాబ్ స్కెడ్యూలర్ క్యూ ప్రాసెసర్. దాన్ని మన పాత వర్షన్స్లో ఏజెంట్స్ అంటాం. మనం ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటాం, ఏజెంట్స్ నేర్చుకుంటాం. కొత్త వర్షన్ జాబ్ స్కెడ్యూలర్ క్యూ ప్రాసెసర్ కూడా. ఇవేంటంటే ఒక ప్రోగ్రామ్ని మనం అంటే ఒక టాస్క్ని ఇంప్లిమెంట్ చేసి ఒక స్కెడ్యూలర్కి ఇచ్చేస్తాం. స్కెడ్యూలర్ లాంటివి అనమాట. ఏంటివి అవి? స్కెడ్యూలర్ అంటే ఏంటి, ఒక టైం పెడతాం. ఈ టైంకి డైలీ 7 AM ఈ టాస్క్ రన్ అవ్వాలన్నాం అనుకోండి, 7 AM డైలీ ఆ టాస్క్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం లాగిన్ అవ్వాల్సిన పని ఉండదు. రోజు లాగిన్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని, ఓకే, అదే పని ఒక స్కెడ్యూలర్కి ఇచ్చి డైలీ 7 AM అని పెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్గా 7 AM అది ఎగ్జిక్యూట్ అయిపోయి ఈమెయిల్ వెళ్ళిపోద్ది కస్టమర్కి. ఇప్పుడు సపోజ్ మీకు ఎవ్రీ సాటర్డే మార్నింగ్ మీ బ్యాంక్ నుంచి ఒక SMS రావచ్చు. ఏమని? సో అండ్ సో ఈజ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ కస్టమర్, వాల్యుబుల్ కస్టమర్ టు అస్ అని మీకు ఒక మెసేజ్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వస్తూ ఉంటుంది. ఈ మెసేజ్ ఎవరు కూర్చొని పంపించరు. మెసేజ్ పంపించడానికి ఒక ప్రోగ్రామ్ కావాలి, కంపల్సరీ రాసి ఉండాలి ఎవరో. ఆ ప్రోగ్రామ్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక స్కెడ్యూలర్కి అటాచ్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 7 AM అని షెడ్యూల్ చేసేస్తారు. ఆ ప్రోగ్రామ్ని అటాచ్ చేస్తారు. ఎవ్రీ మార్నింగ్ 7 AM ఆ స్కెడ్యూలర్ ఆ ప్రోగ్రామ్ని రన్ చేసి, ప్రోగ్రామ్ వెళ్ళి ఈ మీ మీ ఫోన్ నెంబర్స్ అన్ని తెచ్చుకొని, మీ బ్యాలెన్స్ అమౌంట్ తెచ్చుకొని మీకు SMS పంపించింది జనరేట్ చేసి. అర్థమైందా? క్లియరా? సో దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ ఆఫ్ వర్క్. ఇలా ఆటోమేషన్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్ యూజింగ్ పెగా. అలాంటివి ఇంప్లిమెంటేషన్ మనం పెగాలో చేయొచ్చు. క్లియరా ఎవ్రీవన్? ఈ పాయింట్ అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి స్లైడ్కి నేను అడుగుతూనే ఉంటాను, మీరు రెస్పాండ్ అవుతూనే ఉంటారు. అన్మ్యూట్ చేసి కొందరు రెస్పాండ్ అవ్వండి, ఇక్కడ కొంతమంది రెస్పాండ్ అవ్వండి. Yes, clear. Clear? Okay, very good. Now, Pega is a powerful tool which provides us automation of programming. ఇప్పుడు మీకు వర్క్ని ఆటోమేట్ చేయడం అంటే ఏంటో చెప్పా. వర్క్ ఆటోమేషన్ అంటే ప్రోగ్రామింగ్, నాట్ ప్రోగ్రామ్. ప్రోగ్రామింగ్ ఆటోమేషన్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ద కోడ్ యూ రైట్. ప్రోగ్రామింగ్ ఆటోమేషన్ అంటే ఏంటి అర్థం? ఆలోచించండి. ప్రోగ్రామింగ్ ఆటోమేషన్ అంటే అర్థం ఏంటి? జనరల్గా ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు మీరు? యూ థింక్ అండ్ రైట్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామింగ్ని ఆటోమేట్ చేస్తుంది అంటే ఏంటి అర్థం? We don't need to write the program. వీ డోంట్ నీడ్ టు రైట్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ కోడింగ్ లైన్స్ మనం రాయొద్దు, అదే జనరేట్ చేసిద్ది. వెన్ యూ డూ డ్రాగ్ అండ్ డ్రాప్, వెన్ యూ డూ సెలెక్ట్ ఫ్రమ్ సమ్వేర్, ఇలా చేసినప్పుడు ఇంటర్నల్గా అదే కోడ్ జనరేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫీచర్స్ ఆఫ్ పిఆర్పిసి. సో పెగా మెయిన్ అడ్వాంటేజ్ ఏమని చెప్పా స్టార్టింగ్లో? నో కోడింగ్. యూఐకి నో కోడింగ్, నో స్క్రిప్టింగ్, నథింగ్. బిజినెస్ లాజిక్కి నో ప్రోగ్రామింగ్, డేటాబేస్కి నో క్వరీయింగ్. ఆల్ దిస్ విల్ బి ఆటోమేటికలీ జనరేటెడ్ ఇంటర్నల్లీ. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు నా దగ్గర ఒకటి ఉంది చూపిస్తాను. ఓకే, ఐ విల్ టేక్ సంథింగ్ హియర్. ఓకే, ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇది కోడ్ కాదు, ఇది అంతా సెలెక్షన్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ అంతే. డ్రాప్ డౌన్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, నేను బ్రౌజ్ చెయ్యి అని చెప్పా. టేబుల్ నుంచి ఏం చెప్పాను? బ్రౌజ్ చెయ్యి. ఇది ఎగ్జిస్టింగ్ థింగే, ఇది ఆల్రెడీ వీడి దగ్గర ఉంటుంది. డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసి పెట్టా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి. ఊరికే మీరు మీరు ఇది అంతా టెక్నికల్గా పట్టించుకోవద్దు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. నేను చెప్పే ఎగ్జాక్ట్ పాయింట్ని గ్రాస్ప్ చేయండి చాలు. ఓకేనా? గివ్ మీ 1 minute ప్లీజ్. ఇవన్నీ నేను చేసుకుంటున్న సెట్టింగ్స్, దీంతో మీకు పని లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ సంథింగ్. ఇప్పుడు ఒక టేబుల్కి వెళ్ళి డేటాని తీసుకురావాలి. ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి డేటాని తేవాలి. జనరల్గా ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి డేటాని తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఎస్క్యూఎల్ క్వరీ రాయాలిగా. బట్ మీకు ఇక్కడెక్కడ నా ఎస్క్యూఎల్ క్వరీ రాసినట్టుందా? క్వరీ రాయలేదు నేను, కానీ మీకు చూడండి క్వరీ అనేది ఇంటర్నల్గా జనరేట్ అయిందా లేదా? క్వరీ జనరేట్ అయిందా? ఇక్కడ కనబడుతుందా మీకు? పెద్దది చేస్తే విండో. ఇదేంటిది? దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ క్వరీ, సెలెక్ట్ క్వరీ.
సో ఇలా ఎస్క్యూఎల్ క్వరీస్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి ఇంటర్నల్గా. ఇది జనరేట్ అవడానికి నేను ఏం వాడాను, మీకు జనరేట్ అయింది చూపించడానికి ఈ సెట్టింగ్స్ చేసుకున్నా. ఇలా జనరేట్ అవడానికి నేను ఏం చేశాను, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్లో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే అలాంటి క్వరీ జనరేట్ అయింది. అంటే ఇది ఎందుకో మీకు తెలిస్తే చాలు, క్వరీ రాయడం మీకు తెలియాల్సిన పని లేదు, అదే జనరేట్ చేసుకుంటారు. క్లియరా? సో ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎయిదర్ యూఐ. ఇప్పుడు యూఐకి వెళ్ళారు అనుకోండి, యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు నాకు ఒక టెక్స్ట్ ఇన్పుట్ కావాలి. నేను జనరల్గా ఏం చేయాలి, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్లో లాగా హెచ్టిఎంఎల్ టైప్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అలా చేయాలి కదా. ఇక్కడ అలా ఉండదు. ఏం చేయాలి, మీరు టెక్స్ట్ ఇన్పుట్ కావాలంటే జస్ట్ గో అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. కానీ ఇది హెచ్టిఎంఎల్ బ్రౌజర్లో వచ్చినప్పుడు హెచ్టిఎంఎల్ కదా, దీనికి ఇంటర్నల్గా హెచ్టిఎంఎల్ కోడ్ అనేది జనరేట్ అయింది రన్ టైంలో. సో అట్లా మీకు ఎయిదర్ హెచ్టిఎంఎల్ స్క్రిప్టింగ్ జావా స్క్రిప్ట్ ఆర్ సిఎస్ఎస్ ప్లస్ యువర్ business logic program and your database queries all will be generated automatically, all will get. So Pega is going to provide you a facility of drag and drop and selection of options that will generate the code internally. You don't need to learn about how to code the things. That is the powerful feature of PRPC, is the automation of program. Clear everyone? Automation of program ante. Okay, next చూడండి. పెగా ఆర్కిటెక్చర్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్సే నేను చెప్తా, అన్నీ చెప్పను ఇక్కడ, మిగతా అన్నీ తర్వాత వస్తాయి మీకు. ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్రెడీ మీకు 4 చెప్పా. ప్రాసెస్ ఆర్ ఫ్లో, రూల్స్, రూల్ బేస్ అని చెప్పాను, ప్రాసెస్ కమాండర్ అని చెప్పా, ఈ లోవర్ లెవెల్ లేయర్ చెప్పా. వీటిలో కొన్ని చెప్పట్లేదు, ఇప్పుడు తర్వాత చెప్తా. పెగా ఆర్కిటెక్చర్ హ్యాస్ జావా కంపైలర్. అదేంటి, పెగా ఆర్కిటెక్చర్కి జావా కంపైలర్ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు చూసే పెగా పిఆర్పిసి టూల్ ఏదైతే ఉందో, ఈ టూల్కి ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉందిగా. ఇది డెవలప్ చేయడానికి HTML5 వాడారు. ఏం వాడారు, HTML5 CSS జావా స్క్రిప్ట్ వాడి ఈ టూల్ని డెవలప్ చేశాడు. మరి ప్రాసెస్ కమాండర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని చెప్పా కదా, అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి కదా, దానికోసం జావా వాడాడు. ఏం వాడాడు, అందుకనే ఈ ప్రాసెస్ కమాండర్ రన్ అవ్వాలంటే జావా కంపైలర్ ఉండాలి. మీరు పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు జావా JDK కూడా ఇన్స్టాల్ అయింది, జావా కంపైలర్ అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి మీకు ఆటోమేటిక్గా, జావా సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అయిపోయిందా. సో దట్స్ వై ఇన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ పెగా యూ సీ జావా కంపైలర్. పెగా అప్లికేషన్స్ ఆర్ సెక్యూర్ బై ఇట్స్ ప్రాసెసింగ్ మోడ్. ఎలా అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఫ్లో డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇది మనకు అర్థమైంది ఫ్లో డయాగ్రామ్. సిస్టమ్ దీన్ని మార్చుకుంటుంది వేరే ఫార్మాట్లోకి. మీరు పెగా పిఆర్పిసి టూల్కి ఇచ్చే ఇన్పుట్ని, అది ఇచ్చే అవుట్పుట్ ఇంటర్నల్గా XML లాంగ్వేజ్లోకి మారిపోయింది. మీరు ఆ XML, ఇప్పుడు మీరు చూసే ఫ్లో డయాగ్రామ్కి XML ఫార్మాట్ చూడాలి అనుకుంటే, ఊరికే ఏం అవసరం లేదు కానీ బట్ చూడాలి అనుకుంటే ఇది XML ఫార్మాట్. సిస్టమ్ ఇలా ప్రాసెస్ చేసిద్ది కానీ డయాగ్రామ్గా దానికి అర్థం కాదు. డయాగ్రామ్ ఎందుకు, మన కన్వీనియన్స్ కోసం. సిస్టమ్ ప్రాసెస్ చేసినప్పుడు దాని డయాగ్రామ్ ఎలా అర్థమైంది, ఆ డయాగ్రామ్ని ఇలా మార్చుకొని ప్రాసెస్ చేస్తుంది. అంటే మీకు ఆర్కిటెక్చర్ ఆఫ్ పిఆర్పిసిలో XML క్లిప్ బోర్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి, the input you provide to PRPC system, the output you get out of the PRPC system, all will be converted into XML language. For security of processing, they designed this like this. Okay na? ఇప్పుడు ఈ PRPC అనే టూల్ని యూజ్ చేసి ఇదే టూల్లో నేను లాగిన్ అవుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యా. నేను లాగిన్ అయ్యాలంటే ఈ ఐడి పాస్వర్డ్ ఈ సిస్టమ్ డేటాబేస్లో ఉండాలిగా. అట్లా మీకు ఇక్కడ డెవలపర్స్కి సంబంధించిన లాగిన్స్, యూజర్స్కి సంబంధించిన లాగిన్స్ అన్నీ పిఆర్పిసి రూల్ బేస్లోనే మెయింటైన్ అయింది. అవి కూడా పార్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఇంతవరకు చాలా ఆర్కిటెక్చర్లో, మిగతావి మీకు తర్వాత వస్తాయి. ఓకే, ప్రాక్టికల్. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ టూల్. పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ టూల్. ఇప్పుడు ఈ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ టూల్ని BPM టూల్ అని ఎందుకు అన్నారని ఎవరన్నా అడిగితే మీరు చెప్పగలరా? పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ టూల్ని పెగా BPM అనే మాట కూడా విన్నారు కదా. పెగా BPM అని ఎందుకు అంటున్నారంటే, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ టూల్ని డెవలప్ చేసింది BPM మోడల్ తీసుకొని డెవలప్ చేశారు. అంటే దీని ఆర్కిటెక్చర్ BPM ఆర్కిటెక్చర్ నుంచి వచ్చింది. సో అన్ని BPM టూల్స్ అని మీరు ఏదైతే మార్కెట్లో మాట్లాడుతూ ఉంటారో అవన్నీ BPM ఆర్కిటెక్చర్కి మ్యాచ్ అయినాయి, అందుకనే BPM టూల్స్ అన్నారు. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? అలాగే సో ఇప్పుడు పెగా టూల్ ఆర్కిటెక్చర్ అంటే మీరు చెప్పగలరా? అట్లీస్ట్ 4 మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ద ఆర్కిటెక్చర్ ఏంటి? ప్రాసెస్ ఆర్ ఫ్లో,
పెగా రూల్స్, రూల్ బేస్, ప్రాసెస్ కమాండర్. ఓకే, జనరల్గా వాళ్ళు ట్రెడిషనల్గా క్వశ్చన్స్ అడిగారు అనుకో, వాట్ ఈస్ బిఆర్డి, బిజినెస్ రూల్స్ డేటాబేస్, వాట్ ఈస్ బిఆర్ఈ, బిజినెస్ రూల్స్ ఇంజిన్ అని అడిగితే మీరు చెప్పగలరా? చెప్పగలరు కదా. సో దట్స్ వాట్ అబౌట్ అండర్స్టాండింగ్ యూ షుడ్ హ్యావ్. ఓకే, ఎవ్రీ వన్ క్లియర్? ఇప్పుడు మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఏమన్నా, ఎస్ పెగా ఈజ్ డెవలప్డ్ విత్ బీపీఎం ఆర్కిటెక్చర్, పర్ఫెక్ట్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగచ్చు నన్ను. సో రేపు ఏం డిస్కస్ చేస్తాం? టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పెగా టూల్ అప్లికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. రేపటి టాపిక్కే మనం పెగాలోకి ఎంటర్ అవబోతున్నాం. అంటే ఇక రేపటి నుంచి మనం ఇప్పుడు మీకు చెప్పిందంతా ఏంటి, ఒక ఇంట్రడక్షన్ లాంటిది. ఆ టూల్కి సంబంధించిన హిస్టరీ అనుకోండి. హిస్టరీ తెలుసుకోకుండా లోపలికి వెళ్ళకూడదు కదా. ఓకే, జూలై 24, 2025. సో ఇది వచ్చేసి మీకు రేపు అప్లికేషన్ ఎందుకు వాడతాం మనం పెగా? అప్లికేషన్ డెవలప్ చేయడానికి. ఆ అప్లికేషన్ యూజ్ చేసి మనం బిజినెస్ రన్ చేసుకుంటాం. అప్లికేషన్ అంటే ఏంటి, తర్వాత కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్. సో దీని తర్వాత నేను రీయూజబిలిటీ అంటే ఏంటో చెప్తా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్కి మీనింగ్ ఏంటనే చెప్తా. తర్వాత కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్. ఆ తర్వాత మీకు అర్థమైపోయింది మనం ఎలా అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఆపరేటర్ ఐడి, ఆపరేటర్ ఐడి, ఇవి చెప్పిన తర్వాత మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతాం. సో మీకు ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, ఒక కాన్సెప్ట్ థియరీ, దాని మీద ప్రాక్టికల్, మళ్ళీ థియరీ, దాని మీద ప్రాక్టికల్, మళ్ళీ థియరీ, దాని మీద ప్రాక్టికల్. అలాని ఈ ప్రాక్టికల్స్ అన్ని ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయి ఉండవు. ఫస్ట్ డే ప్రాక్టికల్ నుంచి లాస్ట్ డే ప్రాక్టికల్ వరకు మనం ఏమైతే చేస్తామో ఇవన్నీ ఒక కనెక్టెడ్గా ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఒక అప్లికేషనే మొత్తం. అంటే అప్లికేషన్లో రిక్వైర్మెంట్ బై రిక్వైర్మెంట్, రిక్వైర్మెంట్ బై రిక్వైర్మెంట్, టాపిక్ నేర్చుకుంటూ రిక్వైర్మెంట్ చేయడం, టాపిక్ నేర్చుకుంటూ. కానీ ఈ రోజు చేసే రిక్వైర్మెంట్ నిన్నటి దానికో, మొన్నటి దానికో, 1 వీక్ బ్యాక్ దానికో కనెక్ట్ అయి ఉండొచ్చు. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో కాబట్టి డైలీ మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళబోతున్నాం. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? సార్ ప్లీజ్. వేరే బీపీఎం టూల్స్ ఉన్నాయి కదా, దెన్ అవును, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పెగా అండ్ యాక్చువల్గా ద మిగతా డిఫరెన్స్? బీపీఎం టూల్స్కి కోడ్ రాయాలి. మీరు యాపియన్ నేర్చుకుంటే కోడ్ నేర్చుకోవాలి. ఓకే, ప్రతి టూల్లో ఎంతో కొంత కోడింగ్ ఉంది. జీరో కోడింగ్ మాట్లాడితే పెగా మాత్రమే ఉంది. ఓకేనా? యా, బీపీఎం యూ హ్యావ్ కోడింగ్, బట్ పెగా డజంట్ హ్యావ్ ఎనీ కోడింగ్. పెగా టూల్ అనేది చాలా సంవత్సరాల నుంచి వచ్చింది. ఇప్పుడు వచ్చింది చాలా బీపీఎం టూల్స్. మీకు పెగా స్టార్టెడ్ ఇన్ 1983. అప్పటికి ఇంకా జావా కూడా లేదు. ఫస్ట్ దీన్ని సి లాంగ్వేజ్లో డెవలప్ చేశారు ఆ ఇంజిన్ని. తర్వాత సిపిపికి మార్చారు, తర్వాత జావాకి మార్చారు, ఇప్పుడు జావాతో ఉంది. ఇప్పుడు పెగా యూఐ దేంతో ఉంది? HTML5తో ఉంది. స్టార్టింగ్లో HTMLతో ఉండేది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఇంకా ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా మారిపోలేదు, కానీ రియాక్ట్తో మారుస్తున్నారు. దేంతో? రియాక్ట్తో, రియాక్ట్ జేఎస్ వాడి మారుస్తున్నారు. అది కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, నాట్ రియాక్ట్ జేఎస్, కన్స్టలేషన్ నేర్చుకుంటాం. రియాక్ట్ యూఐ ఉండేది కన్స్టలేషన్ అంటారు. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. అది పార్ట్లీ అయింది, పార్ట్లీ డెవలప్ అయింది, ఫుల్ ప్లెజ్డ్గా తీసుకురావాలి. ఎస్ ప్లీజ్. అది ఇన్ కేస్ ఇట్ కన్వర్ట్స్ టు రియాక్ట్, మనకి కోడ్ లెవెల్ ఏం చేంజ్ కాదు కదా. ఇట్ ఈస్ లైక్ కాదు, మీరు ఇప్పుడు ఇది HTML5లో డెవలప్ చేశారన్న, మీకేమైనా HTML5 రావాల్సి వచ్చిందా? లేదు. రియాక్ట్ అలాగే మీకు రియాక్ట్ రావట్లేదు. కానీ ఇదే పెగా టూల్ మీద మీరు స్టార్టింగ్లో పెగా 5 వర్షన్లో అలా వర్క్ చేసి ఉంటే అప్పట్లో HTML స్ట్రీమ్స్ రాసేవాళ్ళు మీరు. ఇప్పుడు లేదు. అట్లా ఇప్పుడు రియాక్ట్తో స్టార్ట్ చేసి కాంపనెంట్స్ అంటాం. అక్కడ కొన్ని కస్టమైజ్ చేయడానికి రియాక్ట్ కోడ్ వాడుతున్నాడు వాడు. కానీ దానికి మనం పెగా సిస్టమ్స్కి మాత్రమే రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఎందుకంటే మనం రాసే రియాక్ట్ కోడ్ లా కాదు ఇది. ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మాట్ అనమాట. వాడికి రైజ్ చేస్తే వాడిస్తాడు. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years లేటెస్ట్గా వచ్చిన కాన్స్టలేషన్ అనేది సెటిల్ అయిపోయింది. అంటే మొత్తం డెవలప్ చేసేసి ఉంటాడు అక్కడ. ఇంకా ఎక్కడ వాడి నుంచి కోడ్ కూడా రిక్వెస్ట్ చేయడానికి అవసరం ఉండదు మనకి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వర్క్ చేసేదంటే కోడింగ్ ఉండదు రియాక్ట్లో. ఓకే, బట్ ఐ విల్ టీచ్ యూ కాంపనెంట్ క్రియేషన్ కూడా చెప్తా మీకు. కాంపనెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమైజేషన్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. అది ఎందుకంటే ఇంటర్వ్యూ పర్పస్ కోసం చెప్తా. అయ్యి ఆర్కిటెక్ట్ అనేవాడు చేసే పని అది. బట్ ఐ విల్ టీచ్ యూ. ఓకే, సో దట్ యూ విల్ బీ అహెడ్ ఇన్ ద మార్కెట్.
ఓకే, నెక్స్ట్ ఇంకా. ఓకే, సో ఇఫ్ ఎ గుడ్ సో ఫార్ వీ హ్యావ్ 2 more minutes. ఐ విల్ కవర్ వన్ పాయింట్. అసలు ఈ టూల్ పేరు పెగా అని ఎందుకు వచ్చింది? ఈ టూల్ పేరు పెగా అని ఎందుకు పెట్టారంటే, చూడండి మీరు, పెగా సిస్టమ్స్ అనే కంపెనీ లోగోని అబ్జర్వ్ చేద్దాం. పెగా సిస్టమ్స్ కంపెనీ లోగో ఏముంది మీకు? హార్స్ విత్ వింగ్స్ ఉంది. హార్స్ విత్ వింగ్స్. ఈ కంపెనీ పెగా సిస్టమ్స్ కంపెనీ లోగో హార్స్ విత్ వింగ్స్. దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నాడు? జనరల్గా దీన్ని పెగాసస్ అంటారు. ఏమంటారు? పెగాసస్ అంటే ఒక హార్స్ విత్ వింగ్స్, మ్యాజికల్ థింగ్, మనకి సినిమాల్లో కనపడుతుంది కదా. దీన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? పెగాసస్. పెగాసస్ అంటే ఇదే, మనం రెక్కల గుర్రం అంటాం, పెగాసస్. సో ఈ పెగాసస్లోంచి లాస్ట్ 3 క్యారెక్టర్స్ తీసేస్తే మిగిలింది ఏంటి? దీనికి అబ్రివేషన్ ఏం లేదు. చాలా మంది అబ్రివేషన్లు ఎత్తుకుతున్నారు. నో అబ్రివేషన్. అట్లా ఫస్ట్ 4 క్యారెక్టర్స్ మాత్రం తీసుకొని ఆ హార్స్ విత్ వింగ్స్ నే వాడి లోగాగా పెట్టుకొని దానికి యూనిక్ పేరు పెగా అని పెట్టాడు. ఇదే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వీడంటే, మీకు ఈ అలెన్ ట్రెఫ్లర్ అనే అతను ఎవరైతే ఉన్నాడో, ఈ అలెన్ ట్రెఫ్లర్ అనే అతను హీ వాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్స్. ఇన్ ద లిస్ట్ ఆఫ్ చెస్ ఛాంపియన్స్ మీరు వెళ్తే 1975లో ఈయన చెస్ ఛాంపియన్. అట్ ద ఏజ్ ఆఫ్ 23 years అలా ఇతను ఓల్డ్ చెస్ ఛాంపియన్. ఓల్డ్ చెస్ ఛాంపియన్ అంటే ఊరికే ఏదో చెస్ వచ్చినట్ట, లేకపోతే ఎంతో ప్యాషన్ ఉండాలి, చాలా ప్యాషన్ ఉండాలి. చెస్లో మీరు అబ్జర్వ్ చేశారా, నైట్ ఉంటుంది. ఏముంటుంది? నైట్ అని ఒకటి ఉంటుంది చెస్లో. గుర్రం, హార్స్. హార్స్ నైట్ అంటారు. చెస్లో హార్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇతని కంపెనీ పేరు యూనిక్గా ఉండాలి. ఇతని కంపెనీకి పెట్టే లోగోని చూసినప్పుడల్లా ఇతని ప్యాషన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి దాంట్లో. అంటే ఎట్లా పెట్టాలి? యూనిక్ నేమ్, లోగో. సో లోగో రిఫ్లెక్ట్ అవ్వాలంటే వెరీ గుడ్, పెగాసస్ తీసేసుకుంటే మ్యాజికల్ హార్స్, మ్యాజికల్గా అప్లికేషన్ డెవలప్మెంట్ వితౌట్ కోడింగ్ జరిగిపోయింది అన్నట్టుగా సెన్స్ వచ్చింది. ఆ హార్స్ని లోగోగా పెట్టేసుకుని అది చూసినప్పుడల్లా చెస్ గుర్తు వస్తూ ఉంటుంది, ప్యాషన్ కనబడుతూనే ఉంటుంది కళ్ళ ముందు. అట్లాగే దానిలో నుంచే లాస్ట్ 3 క్యారెక్టర్స్ తీసేసి పెగా అనే పేరు తీసేసుకుని పెట్టేసుకున్నాం. పెగా సిస్టమ్స్, గుడ్, యూనిక్ నేమ్ ఇన్ ద వరల్డ్. ఆ కంపెనీకి ఆ పేరు అప్పటికి యూనిక్ నేమ్. క్లియర్ ఎవ్రీవన్? దట్స్ ద రీజన్ బిహైండ్ నేమింగ్ పెగా అనేది. దానికి ఏం అబ్రివేషన్ ఉండవు. చాలా మంది అబ్రివేషన్ రాశారు, అట్లా ఏం లేదు. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇఫ్ యూ గుడ్ టు గో అహెడ్, ఇట్ ఈస్ 8 o'clock నౌ. వీ కెన్ వెంట్. అయితే మీకు డైలీ క్లాసెస్ కోసం 6:45, 6:50 కల్లా నేను మీటింగ్ ఓపెన్ చేసేస్తాను. అంటే మీ క్లాస్ 7కి కదా, 15 minutes ముందే. డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మీరు 15 minutes ముందు జాయిన్ అవ్వచ్చు. జనరల్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చిన డౌట్స్ ఏమైనా మెంటార్తో, నాతో ఆ టైంలోనే క్లారిఫై అయిపోతాయి. అవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ అడగాలంటే క్లాస్కి ముందు 10 minutes ఇస్తాను నేను, 10 to 15 minutes. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ముందే ఒక 10 minutes, 15 minutes కనెక్ట్ అవ్వచ్చు మీరు. అంటే మెంటార్తో అవ్వకపోయినా నన్ను కాంటాక్ట్ అవుతారు. స్టిల్ యూ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్ బిఫోర్ ద క్లాస్. మోస్ట్లీ అవసరం రాదు, వస్తే అది యూటిలైజ్ చేసుకోండి. సో 8 o'clock sharp we will wind up. So for today we are going to wind up. Tomorrow also సేమ్ మీటింగ్ లింక్, ఇదే మీటింగ్ లింక్ యూజ్ చేసి, ఫ్రీ మీటింగ్ లింక్ రేపటికి కూడా యూజ్ చేసి కనెక్ట్ అవ్వండి. రేపటి క్లాస్ మిస్ అయితే మీరు రెగ్యులర్ సబ్జెక్ట్లో మిస్ అవుతున్నట్లు లెక్క. సో రేపటి క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవుతుంది. రేపు థియరీ ఉంటుంది, దాని మీద ప్రాక్టికల్ ఎల్లుండి ఉంటుంది. అర్థమైందా? క్లియరా ఎవ్రీవన్? సో మీరు ఇప్పుడు పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం ఎట్లా? సరే, రేపటి క్లాస్లో ఫస్ట్ 15 minutes పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ గురించి చెప్తా. ఫస్ట్ 15 minutes పెగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. మీలో కొంతమంది వీడియో చూసి చేసేసి ఉండాలి, ఈ పాటికే చేయకపోతే రేపు స్టార్ట్ చేసి చేయండి. వీకెండ్ కల్లా కంప్లీట్ చేయండి. వర్స్ట్ కేసులో మీరు కొత్తగా ల్యాప్టాప్ కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా అయితే నెక్స్ట్ వెన్స్డే కల్లా రెడీ చేసుకోవాలి ల్యాప్టాప్. ఓకే, ఆల్రెడీ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు వీకెండ్ లోపు కంప్లీట్ చేయండి. వీకెండ్ అంటే సాటర్డే ఈవినింగ్ లోపు. మళ్ళీ సండే ఎవరు అవైలబుల్ ఉంటారు మీకు అసిస్ట్ చేయడానికి, అందుకని. క్లియరా? చెప్పండి, ఎవరో ఏదో అడుగుతున్నారు. హోల్ ట్రైనింగ్ మీరే తీసుకుంటారు ఆర్ కెన్ వి గెట్ ఎనీ అదర్ ట్రైనింగ్ వస్తారా ఈ క్లాసెస్ టైప్ నేనే ఆఫ్? తీసుకుంటాను. క్లాసెస్కి ఇక్కడ పెగా మీకు ఈ 4 months కోర్సు నేనే. సిపిడిసికి మాకు వేరే ట్రైనర్ ఉంటారు. ఓకేనా? ఓకే. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. అండ్ వీ విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. మీకు ఇప్పుడు ఈ సెషన్ ఎలా అర్థమైందో రెగ్యులర్ క్లాసెస్ కూడా అలాగే అర్థమవుతాయి ప్రతిదీ. మీకు ఎంత కొత్త టాపిక్ అయినా మీకు స్టిల్ మీకు అర్థమయ్యేలాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో క్లాసెస్ ఉంటాయి. క్లియరా? ఎవ్రీవన్ క్లియర్, రైట్? So we'll continue tomorrow. Thank you for joining everyone. I'm going to close the meeting.
ఈ రికార్డెడ్ వీడియో మీకు రేపు వస్తుంది. ఈరోజు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపించారా? సో ఇలా మీకు ఒక 2-3 రోజులు అప్లోడ్ చేస్తారు. ఎవ్రీడే యూట్యూబ్లో పెట్టారు. ఓకే, ఫీజ్ పేమెంట్స్ అయిపోయే వరకు యూట్యూబ్లో పెట్టినా అక్కడి నుంచి మీకు సపరేట్గా యాక్సెస్ వస్తుంది. ఓకేనా? క్లియర్? ఐమ్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్.